మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఆక్యుపెంచర్ గురించి చాలా విన్నాను సార్. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధక సమస్యకు సంబంధించి ఎప్పటి నుంచో మామూలుగా దీర్ఘకాలికంగా బాధపడే వాళ్ళకి కూడా మంచి పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు మీరు ఆఫ్ ది రికార్డు. సో ఏంటి అంటే నిజంగానే పని చేస్తుందండి మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి? కొన్ని ప్లేస్లలో మనము ఆ ప్రాంతాన్ని యాక్టివేట్ చేస్తే ఎక్కడో పేరుకుపోయిన మలం బయటకు వచ్చేసేస్తుందా? ఈ అనేక సమస్యలకు చక్కని పరిష్కారం ఆక్యుపెంచర్లో ఉంది. అట్లాగే ఈ మలబద్ధకం కాన్స్టిపేషన్ అనే సమస్య కూడా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు ఒక 2-3 ఎపిసోడ్లు కూడా చేసాం నాకు గుర్తున్నంత వరకు. అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది బెనిఫిట్ అయినట్టే విన్నాను, చూసాను, కమెంట్స్ అయితే పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని డిఫరెంట్ పాయింట్గా కొత్త పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీని మీద. ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటే అనే ఇష్యూ ఎంత జటిలంగా మారిందంటే, ఏదో ప్రయత్నం చేసి తప్ప మీరు లాక్సేటివ్ చేసుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తే రావాల్సింది రావట్లే. సహజంగా నేచర్ స్కాల్ అంటాం కదా, నేచర్ స్కాల్ ప్రకారం న్యాచురల్ జరగాల్సిన పనులు జరగడం లేదు. ఆకలి సహజంగా జరగడం లేదు, డైజెషన్ సహజంగా జరగడం లేదు, మోషన్ సరిగా జరగడం లేదు, నిద్ర సరిగా సహజంగా రావడం లేదు. అదే అర్థం కావడం లేదు. అన్ని అసహజం. ఏదో ఒక ఉత్ప్రేరకాలు, ఒక టాబ్లెట్ వేస్తే నిద్ర రావడం, ఒక టాబ్లెట్ వేస్తే అరగడం, ఒక టాబ్లెట్ వేస్తే ఆకలి కావడం, ఒక టాబ్లెట్ వేస్తే లేదా లాక్సేటివ్స్ తింటే మింగితే తప్ప మనకు మోషన్ అన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఆలోచించాలి మనం, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా మన హ్యూమన్ బాడీ తన యొక్క శక్తిని కోల్పోతుంది మనిషి అనేది దాన్ని ఆలోచించుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకు మరి ఇది కరెక్ట్ కనుక మనం ఈ సమస్యను కనుక అధిగమించకపోతే ఏమవుతుందంటే, బాడీలో మలినాలు పెరిగిపోవడం, తెల్లవారంతా మనం ఉత్సాహంగా ఉండకపోవడం, అసలు ఆకలి కూడా వేయదు కదా. ఇది క్లీన్ ఉంటేనే కదా సార్ మనకి. ఇది కనుక సరే కరెక్ట్. ఇల్లు ఎంత క్లీన్గా ఉండాలో మనలో ఇన్సైడ్ ఒళ్ళు కూడా అంతే క్లీన్గా ఉండాలి. అప్పుడే మనసు కూడా చాలా క్లీన్గా ఉంటుంది, చాలా ఉత్సాహంగా పనిచేయగలుగుతాం. మన అందుకని అంటాం, ఇది ఒకసారి వెళ్ళాలా 2 సార్లు వెళ్ళాలని కాదు, మొత్తం మీద అయితే ఈ వ్యర్థ పదార్థం అయితే వెళ్ళాల్సిందే. ఏ రోజుకి ఆ రోజు అది క్లీన్ కావాల్సిందే. అది మనం చెప్తున్నాం. ఈ ఆక్యుపెంచర్ కూడా అదే చెప్తుంది. దానికోసం ఏంటంటే మనం మేజర్గా ఒక టైం ప్రకారం తినడము, నమిలి తినడము, తర్వాత వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ తక్కువ తాగడం కూడా కారణం అవుతుంది. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి మంచిగా? మేజర్గా ఫ్రూట్స్ చూడండి. ఇప్పుడు జామ పండు చాలా బాగా పనిచేస్తుంది, యాపిల్ కూడా బాగా పనిచేస్తుంది. అట్లాగే ఆకుకూరలు, కూరగాయలు, డైలీ ఫ్రూట్స్ డైలీ ఇంటేక్లో మనం చూసుకోవాలి. పండ్లు చాలా, ఇప్పుడు మిగతా అనేక ఆహార పదార్థాలతో పోలిస్తే చౌకగానే ఉన్నాయి. ఇంకా జామ పండు, వాటర్ మిలన్, మస్క్ మిలన్, గ్రేప్స్, అనార్, ఈ రోజు ఒక 250-300 గ్రామ్స్ మన ఆహారం లోపల ఒక డైలీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు గమనించండి, వారం రోజులు కనుక ఫ్రూట్స్ తింటే మీకే తెలుస్తుంది, మనలో వచ్చే మార్పులు మనకే అర్థం అవుతాయి. అంటే పండు అనేది చాలా ఇంపార్టెంట్. అదొక ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుంటే అదొక మలాన్ని లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్ చేయడంలో చీపురు లాగా ఉపయోగపడతాయి. ఫైబర్స్ చీపుర్లు ఎట్లయితే క్లీన్ చేస్తాయో అట్లాగే ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. అదొకటి మన ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఈ మలబద్ధక సమస్యను లైట్ తీసుకున్నారంటే పైల్స్ గా మారే అవకాశం కూడా ఉంది అని చెప్పి. కరెక్ట్. ఆ మలం చాలా గట్టిపడి, అంటే వాటర్ లేకపోవడమే, అక్కడ గట్టిపడి ఏమవుతుందంటే మోషన్ రావడంలో ఇబ్బంది పడ్డప్పుడు ఆ రెక్టమ్ ఏరియా లోపల కొంచెం పగుళ్ళు వచ్చి బ్లడ్ వచ్చి అది పైల్స్ లాగా తయారవుతుంది. అందుకే వాటర్ చాలా తాగాలి. బాడీలో ఎంత చాలా శరీరంలో ఒక 70-80% వాటరే ఉండాలంటాం కదా మనం. వాటర్ తాగాలి పుష్కలంగా. బాడీలో కూడా 65-70% వరకు వాటరే ఉంటుంది. నేచర్లో అట్లాగే ఉంటుంది కదా. నేచర్కు మన హ్యూమన్ బాడీకి దగ్గర పోలికలు ఉన్నాయి కదా. సో అందుకనే వీఆర్ మినియేచర్ ఆఫ్ ద నేచర్ అంటాం కదా. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా ఆహారం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ మనం ప్రెజర్ చేస్తే ఈ మలం అనేది బయటకు వచ్చే విధంగా ఉంటుంది? ఇప్పుడు మన ఈ కాన్స్టిపేషన్ అనే సమస్యకి లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి కదలికలు తీసుకురావడానికి, ఆ మోషన్ బయట పంపించడం కోసం ఒక ఆక్యుపెంచర్లో ఒక అద్భుతమైన పాయింట్ అవుతుంది. అది ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు.
గ్రాడ్యువల్గా ఇవాళ ఇప్పుడు చేశాను కదా అని అనుకోకుండా రిజల్ట్ వస్తుంది. దాని మీద మీరు కంటిన్యూస్గా అలా చేస్తూ చేస్తూ పోవాలి. ఇది చాలా చాలా రిజల్ట్ ఓరియంటెడ్ పాయింట్ ఇది. అది ఇప్పుడు చెప్తున్నాను. చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ చేతిలో ఇండెక్స్ ఫింగర్, ఇది చూపుడు వేలు. ఓకే, ఈ చూపుడు వేలుకి ఈ బొటన వేలుకు వైపు ఉన్నటువంటి గోరు ఇక్కడ చేయాలి, లోపల భాగంలో అవుటర్ ఎడ్జ్ అంటాం దీన్ని. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. నొప్పి ఉందా ఇక్కడ? ఉంది సార్, ఉంది కదా, తెలుస్తుంది కదా. ఇప్పుడు మీకు దీంతో పాయింట్ దీంతో చూపిస్తూ ఉండండి. ఈ పాయింట్ పేరు ఏంటంటే LI1, లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్ నెంబర్ 1. ఈ పాయింట్ మనం చాలా ఈజీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి మనం ఈ బొటన వేలుతో కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఎన్ని టైం చేయాలి సార్? 60 టైమ్స్ చేయొచ్చు. ఒక 1 రెండు చేతులకి చేయొచ్చు, 2 చేతులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేతి కూడా ఒక 60 సార్లు ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, ఇలా ప్రెస్ చేయండి. ఇది ఎన్ని టైమ్స్ చేసుకోవాలి సార్? అది అంటే ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? ఈ పాయింట్ కదా, ఈ పాయింట్ కాన్స్టిపేషన్ సంబంధించింది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ కాల్డ్ LI1 అన్నాము, లార్జ్ ఇంటెస్టైన్ 1 పాయింట్. ఇది రోజుకు 2 సార్లు చేయొచ్చు. ఇలా ప్రెషర్ చేసుకోవడం, ఇందాక చెప్పా కదా, ఇలా ప్రెషర్ చేసుకోవడమే. ఇలా ప్రెషర్ చేసుకోవచ్చు. అట్లా 60 టైమ్స్ చేసుకో. 1 మినిట్ 1 2 ఇలా లెక్క పెట్టడం కాదు, ఏదో ఎనర్జీ వెళ్తుందన్న భావనతో చేయాలి. మనం ఒక అనుకున్నాం కదా, మోషన్ రావాలి, అక్కడ క్లియర్ కావాలి అన్న ఫీలింగ్తో చేయాలి తప్ప ఊరికే ఇలా లెక్క పెట్టుకోవడం చేస్తుంటున్నట్టు కాదు. ఏదైనా ఒక భావన, ఇందాక అనుకున్నాం, ఒక ఫీలింగ్తోనే చేయాలి మనం. రెండవది ఏంటంటే, ఎందుకు ఇక్కడ చేస్తే ఈ 2 చేతులు కూడా చేసుకోవచ్చు. ఈ ఇండెక్స్ ఫింగర్లో ఉంది పాయింట్, ఈ ఇండెక్స్ ఫింగర్లో కూడా ఉంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి కొంతమంది అంటే రకరకాల మనుషులు కదా, సర్జరీ అయింది, రాడ్ ఉంది, ఈ ఫింగర్ ఇబ్బంది ఉందంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే ఓకే, లేదు 2 చేతులు బాగానే ఉన్నాయి, 2 చేతులు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రతిసారి కూడా 60 సెకండ్ల పాటు చేయొచ్చు. ఓకే, ఎప్పుడు చేయాలనే దానికి ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇది మోషన్ వెళ్ళడానికి ముందు. మోషన్ వెళ్ళడానికి కరెక్ట్ సరైన సమయం ఏంటి? 5 to 7. అంటే 6:30 7 ఆ 7 లోపు మనం మోషన్ వెళ్ళడానికి ట్రై చేయాలి. మనం మోషన్ ఆ టైంలో ఎందుకు వెళ్ళాలంటే, లార్జ్ ఇంటెస్టైన్లో ఎనర్జీస్ చాలా యాక్టివ్గా ఉంటాయి అప్పుడు. సో మనకు మోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అందుకని అదొక టైం కూడా ఉంది. మోషన్ తినడానికి ఎట్లా టైం ఉందో, ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక టైం ఉంది, ఎనర్జీ ఉంటుంది అక్కడ. కాబట్టి 5 to 7 అన్నప్పుడు 6:30 7 లోపు ఆ పని చేయాలి. ప్రెషర్ చేసుకోవాలి. అంతకుముందు కొంచెం లెమన్ వాటర్ తాగడం అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. దాని తర్వాత మేజర్ ఇంకొక పాయింట్ కూడా, ఇంకొక టిప్ కూడా చెప్తాం. అదేంటంటే, లెమన్ గోరువెచ్చని నీళ్ళలో లెమన్ వాటర్ తాగిన తర్వాత, లెమన్ స్క్వీజ్ చేసి తాగిన తర్వాత, కొంచెం అటు ఇటు నడిచిన తర్వాత మలాసనంలో కూర్చోవాలి కాసేపు బయట. మలాసనం ఇండియన్ టాయిలెట్ ఎట్లా కూర్చుంటాం, అలా కూర్చోవడం, దానికి ఆసనమే ఉంది, మలాసనం అన్నాం. ఆ మలాసనంలో కూర్చోవడం వల్ల కూడా మనకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓకే, ఆ టైంలోనే ప్రెషర్ చేసుకోవచ్చు కూడా కూర్చొని, లేదంటే మామూలు టైంలో ప్రెషర్ చేసుకోవచ్చు. దాని తర్వాత చూడండి, రిజల్ట్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ LI1 అనే పాయింట్ ద్వారా మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది. ఆ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ మలాసనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది కూడా ప్రెషర్ చేయండి. ఇందాక ఆహార నియమాలు కూడా పాటించండి. ఎర్లీగా తినడం అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.